శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం, కొడకంచి గ్రామం, మండలం జిన్నారం, సంగారెడ్డి జిల్లా. ఇక్కడ ఉన్న స్థల పురాణం ఏం చెప్తుందంటే, సుమారుగా 900 సంవత్సరాల క్రితం స్వామివారు అల్లాని వంశస్థులకు కలలో కనిపించి, నేను ఇక్కడ కొండపైన కొలువై ఉన్నానని కోరగా ఆ వంశస్థులు నిర్మించిన దేవాలయం అండి ఇది. ఇది సుమారుగా భాగ్యనగరం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ పుణ్యక్షేత్రం విశిష్టత మనం తెలుసుకోవడానికి ఇక్కడ మన ఆలయ ధర్మకర్త కూడా ఇక్కడ ఉన్నారండి. పూర్తి వివరాలు మనం ఇప్పుడే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. అసలు ఈ పుణ్యక్షేత్రం ఈ మహిమ ఏంటి, ఇది ఎప్పుడు ఈ టెంపుల్ని స్థాపించారనేది మన ప్రేక్షకులకి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చామండి. ఆ వివరంలో మీరు ఏమైనా చెప్పగలుగుతారా ప్రేక్షకులకు? ఖచ్చితంగా అండి. ఇది ఈ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవస్థానం. ఇది కొడకంచి గ్రామం, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్టిక్. ఈ ఆలయం ఒక చరిత్ర 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది. పూర్వం మా తాతగారికి స్వామివారి కలలో వచ్చి నేను మంబాపురం అడవిలో ఉన్నానని చెప్పి ఆదేశించారు. అక్కడ పోయి చూసేటోరికి స్వామివారు అక్కడ లభించలేదు. మరుసటి రోజు మళ్ళీ స్వామివారిని తలుచుకొని మా తాతగారు పడుకోవడంతో సప్లంలోకి వచ్చిన తను, నేను మంబాపురం అడవిలో ఒక పుట్టలో వెలుసున్నాను శ్రీదేవి భూదేవి సమేతంగా. ఇక్కడ మీకు నా దారి తెలియాలంటే తెల్లారిలోపు మీ ఇంటి ముందు గరుడ పక్షి ఉంటుంది, నేనున్న స్థానానికి తీసుకొస్తుందని స్వామివారు ఆదేశించారు మా తాతగారికి. అక్కడ మా అల్లాని వంశస్థులందరూ స్వామివారిని చూడ్డానికి వెళ్ళారు. గరుడ పక్షి ఎలా వెళ్తుందో అదే దారి వెంబట మా వంశస్థులందరూ వెళ్ళారు. వెళ్ళడంతో అక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఇప్పుడు చూస్తున్న మీ మూల విరాట్ ఎలా ఉన్నారో అలాగే అక్కడ పుట్టలో వెలుసున్నారు. అక్కడి నుంచి అక్కడ ఎడ్ల బండి మీద మా వంశస్థులు మేము పెట్టుకుంటామని చిన్న ఘర్షణ జరిగింది అక్కడ. తర్వాత ఏం చేశారంటే మా ఎడ్ల బండికి మీ ఎడ్ల బండిని కడదామని చెప్పి అప్పటికే చీకటి అవ్వడంతో స్వామివారిని మన బండి మీద వేసేపించి అక్కడ పడుకున్నారు. తనకు తానే వచ్చి ఈ కొడకంచి శివారులో అడవి ప్రాంతంలో ఈ గుట్ట పైన తనకు తానే వచ్చి ఇక్కడ వెలిసారు స్వామివారు. అప్పటి నుంచి అక్కడ ఆలోచించారు అప్పుడు ఏ విధంగా పూజలు నిర్వహిద్దాం స్వామివారికి అని చెప్పి. మా తాతగారు అప్పుడు కంచికి వెళ్ళి అక్కడ మడికట్టు సాంప్రదాయం ఎలాగ ఉంటుందో కొడకంచిలో కూడా అదే మడికట్టు అదే సాంప్రదాయం ఉండాలని చెప్పి అప్పటి నుంచి నేటి వరకు ఇక ముందు కూడా కంచిలో ఏ మడికట్టు సాంప్రదాయం ఉంటుందో ఇప్పుడు కూడా అదే మడికట్టు అదే సాంప్రదాయంతో మనకి పూజలు నిర్వహిస్తాము. అక్కడ బంగారు వెండి బల్లీలు ఎలాగ ఉంటాయో కొడకంచిలో కూడా బంగారు వెండి బల్లీలు ఉంటాయి మన దగ్గర. అక్కడికి పోతే ఎంత పుణ్యం వస్తుందో కొడకంచికి వచ్చినా అంత పుణ్యం వస్తుంది. అంటే పూర్వం నుంచి ఒక సామెత ఏంటంటే కంచికి పోకపోయినా కొడకంచికి రావాలని చెప్పి. ఇది మన తెలంగాణ కంచి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కంచి దేవాలయంలో దర్శనమిస్తున్న బంగారు మరియు వెండి బల్లులను తాకితే తాము చేసిన పాపాలు తొలగిపోతాయంటూ ప్రజల విశ్వాసం. అదేవిధంగా తెలంగాణలో ఉన్న కొడకంచి దేవాలయంలో ఉన్న బంగారు మరియు వెండి బల్లులను దర్శించుకుంటారు. రామాజీరావు గారు, ఈ పుణ్యక్షేత్రంలో పూజలు ఎలాంటి ఆచారాలు ఉంటాయి, పూజలు ఎలా చేస్తారు, కొంచెం ప్రేక్షకులకి వివరిస్తారా? నడుచుకుంటూ వెళ్దాం, మాట్లాడుకుందాం. ఇక్కడ కంచి తరహా పడికట్టు ఇక్కడ ఉంటుంది. మన సాంప్రదాయం అంతా అక్కడ ఎట్లనో ఇక్కడ కూడా అట్లా ఉంటుంది. ఈ మొన్న మధ్యనే బ్రహ్మోత్సవాలు జరిగినాయి అత్యంత వైభవపేతంగా. భక్తులు కూడా బాగానే పాల్గొన్నారు. మాఘమాసంలో ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరిగినాయి. అంటే ప్రత్యేక పూజలు అలాంటివి ఏమైనా ఉంటాయా? జరుగుతాయి. ఇక్కడ హోమం ఉంటుంది, మన ఈ ప్రత్యేకంగా అర్చనలు, మన ఇది అభిషేకాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. అంటే బయట చూస్తే మనకి 100 సంవత్సరాల చరిత్ర గల రథం కూడా ఉందండి. ఆ రథోత్సవాల గురించి ఏమైనా? భీష్మ ఏకాదశి నాడు రథోత్సవం అవుతుంది ఇక్కడ. ఎన్ని రోజులు ఉంటుందండి ఉత్సవాలన్నీ? ఇప్పుడు ఉత్సవం ఇక్కడ 10 రోజులు జరుగుతుంది. 10 రోజులు జరుగుతుంది. 10 రోజులు ప్రతి సంవత్సరం 10 రోజులు జరుగుతుంది. మనకు 5 రోజులు కళ్యాణోత్సవం నుంచి భక్తుల రాబడి ఎక్కువ ఉంటుంది. ఈ కొలను ఎప్పుడు ఇది పురాతనమైన కొలను. ఇది పురాతనమైన అప్పటి మా తాతగారు నిర్మించిందే. దీన్ని కొంచెం మేము రిపేర్ చేయించినాం.
నిజంగా చూస్తుంటే ఈ పుణ్యక్షేత్రం ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే స్వయంగా స్వామివారు ఏదో ఇక్కడ ఉన్నారు కదండి, వాళ్ళ పూర్వీకులకి కలలోకి వచ్చి నేను ఇక్కడ అరణ్యంలో ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి ఒక దగ్గర పూజించండి అని చెప్పి స్వామివారు స్వయంగా తన కలలోకి వచ్చి చెప్పడం వల్ల వీళ్ళంతా అక్కడికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి వెతక్క స్వామివారు అక్కడ కనిపించలేదండి. మళ్ళీ ఇంటికి వచ్చి నిద్రించిన తర్వాత స్వామివారు మళ్ళీ కలలోకి వచ్చి తెల్లారి లేచే వరకు మీ ఇంటి ముందు ఒక గరుడ పక్షి ఇక్కడ ఉంటుంది, ఆ గరుడ పక్షిని మీరు అనుసరించి అరణ్యంలోకి వెళ్తే నా విగ్రహం మీకు అక్కడ కనిపిస్తుందని స్వామివారు స్వయంగా చెప్పడంతో వీళ్ళ పూర్వీకులంతా అక్కడికి వెళ్ళి చూసేసరికి విగ్రహం అక్కడ ఉందండి. ఆ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. మనం కోరిన కోరిక అది నెరవేరుతుందా లేదా అనేది మనం ఇక్కడ కోరికల పండుగ దగ్గర మనం ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. మరియు ఈ దేవాలయం ప్రాంగణంలో 200 సంవత్సరాల వయసు కలిగిన ఒక వృక్షం కింద ఆంజనేయ స్వామివారు మనకు దర్శనమిస్తారు. అదేవిధంగా భక్తులు స్వయంగా పూజించుటకు శివలింగం మరియు ఆ నంది కూడా మనకు దర్శనమిస్తారు. మరో రోజు మరో వీడియో మరో దేవాలయంతో మీ ముందుకు వస్తాను. ధర్మో రక్షితి రక్షితః.